కుంభరాశి వారు మీరు ఎక్కడున్నా కానీ ఈ వీడియో విన్న తరువాత డిసెంబర్ 31 లోపు ఈ 4 వస్తువులైతే వెంటనే తీసి బయటపడేయండి. లేదంటే మాత్రం ఈ పాత సంవత్సరంలో ఏదైతే నరకాన్ని చూశారో, ఏవైతే బాధలని అనుభవించారో, ఏవైతే సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి కొత్త సంవత్సరంలో అనుభవించాల్సి వస్తుంది. కొత్త సంవత్సరం అంతా కూడా నరకంగా మారుతుంది. ఎందుకు చెప్తున్నాను అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. కేవలం కుంభరాశి వారి గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టే మీ కంట పడింది అని చెప్పి భావించండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కానీ లేదా శ్రీ లక్ష్మీ దేవ్యాయ నమః అని కానీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారికి మన రాశి చక్రంలో ఈ యొక్క రాశిది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల కింద ఉన్నవారు కుంభరాశి వారి కిందకి వస్తారన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 3, 4, 5, 8, 9. వీరికి కలిసొచ్చే రోజులు వచ్చేసి ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. ఈ యొక్క కుంభరాశి వారు ఈ రోజులలో కానీ ఈ యొక్క డేట్స్లో కానీ ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారనమాట. ముఖ్యంగా కుంభరాశి వారికి గురి ఉన్న నెంబర్ ఏదన్నా ఉంది అంటే కనుక అది 3 కానీ 9 కానీ చాలా లక్కీ నెంబర్స్గా వాళ్ళ పర్సనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజంగా కూడా అవి చాలా వరకు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయన్నమాట. ఇక ఈ యొక్క కుంభరాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే వీరి యొక్క మనసు నిండుకుండ లాంటిది. ప్రతి ఒక్కరి మంచిని కోరుకుంటూ ఉంటారు. వెంటనే నోరు జారి ఒక మాట పొరపాటున వేరే వారిని అనడం కానీ, వేరే వారి యొక్క మనసు నొప్పించే విధంగా ప్రవర్తించడం కానీ వీరికి రక్తంలోనే లేదు అని చెప్పొచ్చు. వీరు చాలా సెన్సిటివ్ పర్సన్స్. పైకి చాలా గంభీరంగా కొంచెం గరానా ఉన్న వ్యక్తులలాగా, కొంచెం పొగరున్న వ్యక్తులలాగా కనిపిస్తారు. నిజానికి మాట్లాడుకోవాలి అంటే వీరి దగ్గర 1% పొగరు కూడా ఉండదండి. వీరు చాలా సెన్సిటివ్ పర్సన్స్. పైకి కనిపించేంత ధైర్యవంతులు కూడా కాదు కుంభరాశి వారు. ఏదైనా చిన్న నొప్పి వచ్చినా, లేదంటే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, లేదంటే ఇంట్లో వారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా అవి చిన్నవైనా కూడా పెద్దగా భూతద్దంలో ఊహించేసుకుంటూ ఉంటారు. దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా అంటే ఎక్కువగా ఓవర్ థింకింగ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ఓవర్ థింకింగ్ వల్ల చాలా లైఫ్ అనేది వీళ్ళకి స్పాయిల్ అయింది. ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో బాధలు పడ్డారు. ముఖ్యంగా నా వారు, వీరు నా మనిషి అని చెప్పి ఎవరినైతే గట్టిగా నమ్మి వారిని ఎక్కువగా ప్రేమను చూపిస్తారో వారి మీద, వారితో ఎక్కువగా క్లోజ్గా ఉంటారో అటువంటి వారే వీరిని పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటారనమాట. అది వీరు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. చాలా వరకు కూడా అంత ఈజీగా ఎవరిని నమ్మరు. చాలా అనుమానపు పక్షులు కూడా అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క అనుమానం అనేది వీళ్ళకి నేను ఇప్పుడు నెగిటివ్ వేలో చెప్పట్లేదు, పాజిటివ్ వేలో చెప్తున్నాను అనమాట. అంటే అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరు. నమ్మితే మాత్రం వీరి యొక్క పర్సనల్స్ కానీ, వీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏదైనా కానీ ఆ యొక్క స్టెప్ గురించి, ఆ ప్రతి ఆలోచన గురించి కూడా వారితో ఈజీగా చెప్పేస్తారనమాట. ఇక అవతలి వారిని అంత గుడ్డిగా నమ్మేసి చాలా వరకు కూడా వాళ్ళ మీద ఎఫర్ట్స్ అనేవి పెడతారు. ఒక మనిషిని ఇష్టపడ్డారు అంటే కనుక ఆ మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు, వారి కోసం ఎంత కష్టమైనా కానీ పడతారు. కానీ ఆ వ్యక్తి దగ్గర నుంచి మాత్రం వీరు కోరుకున్నంత, వీరు ఎక్స్పెక్ట్ చేసినంత
ప్రేమ అనేది దొరకదు. అలా దొరకడం లేదేంటా అని చెప్పి చాలా వరకు కూడా దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ అది మీ తప్పు అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కానీ మనం ఒకరికి ప్రేమను ఇస్తున్నప్పుడు అది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది మన తప్పే అవుతుంది. అవతలి వారు మనల్ని అంత ఇష్టంగా చూసుకోవాలి, అంత ఇష్టంగా ప్రేమించాలి అనేది అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. దాంట్లో మనం ఫోర్స్ చేయకూడదు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు అని చెప్పి. కాబట్టి ఈ విషయాన్ని మనసులో గుర్తుంచుకొని ఎవరి మీద కూడా ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి, ఏది ఆశించకండి. మీకు ఇష్టమైతే మీరు కంటిన్యూ చేయండి, అంతేకాని వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చివరికి మీరు బాధపడొద్దు. అదొక్కటైతే చెప్పగలుగుతాను. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ 2025 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం వల్ల కానివ్వండి, లేదంటే కనుక కొన్ని గడియలు అనేవి, కొన్ని గ్రహాలు అనేవి వీరికి సరిగా అనుకూలించకపోవడం వల్ల ఏదొచ్చినా కూడా ఎఫెక్ట్ అనేది కుంభరాశి వారి మీద పడటంతో ఇటు ఆడవాళ్ళైనా కానివ్వండి, ఇటు మగవాళ్ళైనా కానివ్వండి, చాలా వరకు కూడా కష్టాలను ఫేస్ చేశారు. మానసికంగా, శారీరకంగా నలిగిపోయారు అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో. నిజం చెప్పుకోవాలి అంటే సంతోషాల కంటే కూడా మానసికమైన బాధలు, ఒత్తిడి, స్ట్రెస్సు, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి వీళ్ళకి. ముఖ్యంగా ఆడవారి విషయానికి వస్తే ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంకా భర్త వల్ల ప్రాబ్లమ్స్, ఇక పిల్లల వల్ల కొంచెం సమస్యలు రావడం, ఇక శారీరక పరంగా కొంచెం గైనిక్ సంబంధించి ఇష్యూస్ రావడం, ఇక వచ్చేసి గట్టికి సంబంధించి ఇష్యూస్ రావడం, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి, గర్భసంచుకున్న ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువగా రావటం అని చెప్పి, ఇలా చాలా వరకు కూడా కుంభరాశి వారు ఈ 2025 సంవత్సరంలో ఒక టైప్ ఆఫ్ నరకాన్నే చూశారు అని చెప్పుకోవచ్చు. ఎన్నో పూజలు, కనిపించిన దేవుణ్ణి ఎక్కువగా పూజలు అనేవి, అంటే పని మీద శ్రద్ధ పెట్టి అప్పుడప్పుడు పూజలు సిన్సియర్గా చేసినప్పటికీ కూడాను వీరు కొంచెం ఆ యొక్క ఇది ఏదైతే ఉంటుందో ఆశించినంత ఫలితం రాకపోవడం, ముఖ్యంగా ఈ యొక్క ఇయర్ స్టార్టింగ్లో అంతంత మాత్రంగానే ఉన్నా కానీ ఇయర్ ఎండింగ్లో మాత్రం చాలా వరకు ప్రాబ్లమ్స్, ఇటు ఆర్థికంగా, ఇటు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి ఆ పనిలో సక్సెస్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఆ సక్సెస్ రాకపోతే వీరు డిసప్పాయింట్ అయిపోవడం, కృంగిపోవడం, దాని గురించి ఎక్కువగా ఓవర్గా ఆలోచించడం వల్ల యాంగ్జైటీ అనేది పెరిగిపోవడం, కంగారు అనేది పెరిగిపోవడం, మనుషుల్ని కొంచెం తక్కువగా నమ్మిన వ్యక్తులు మోసం చేయడం వల్ల దాని గురించి ఆలోచించి ఇబ్బంది పడటం, ఇలా ఒకటి కాదు మిక్స్డ్ ఎమోషన్స్ అంటారు కదా, అలా మిక్స్డ్ ఎమోషన్స్ పొందారు అని చెప్పుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం వస్తుంది అంటే కనుక ఏమి కోరుకుంటారు అంటే కనుక ఈ యొక్క పాత జీవితంలో, అంటే ఈ యొక్క పాత సంవత్సరం, పాత జీవితం కాదు, మన జీవితం మనకు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉండాలి. ఈ యొక్క పాత సంవత్సరంలో పడిన కష్టాలు, బాధలు, సమస్యలు ఏవైతే నెగిటివ్ అనేది వెంటాడి వేధించిందో ఆ నెగిటివ్ అనేది కొత్త సంవత్సరంలోకి మనతో పాటు రాకూడదు. కొత్త సంవత్సరం నుంచైనా కానీ ఆరోగ్య సమస్యలు అనేవి ఉండకూడదు, హెల్త్ బాగుండాలి, డబ్బు పరంగా బాగుండాలి, చేసే ప్రతి పనిలో సక్సెస్ రావాలి, బంధుత్వాల మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు, ఇంట్లో యొక్క రిలేషన్స్ అంటే భార్యాభర్తల మధ్య ఆ యొక్క బంధంలో కూడా బలత్వం అనేది ఉండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నలుగురిలో సంఘంలో గౌరవ ప్రతిష్టలు తెచ్చుకోవాలి, మాకంటూ ఒక గుర్తింపు రావాలి. ఈ సంవత్సరం నుంచి కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారనమాట. ఈ కొత్త సంవత్సరం ఇలా ఉండాలి, ఏదైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని మానేసేయాలి, మంచి దారిలోనే నడవాలి, మంచిగా నేను ఏదైతే నా పని నేను చేయగలుగుతానో అది నేను 100% ఇవ్వగలగాలి, దానికి నాకు భగవంతుడు సహాయం చేయాలి. ఇలా మీరే కాదండి, నేను కూడా అదే అనుకుంటాను, ప్రతి ఒక్కరూ కూడా అదే అనుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి 2026 సంవత్సరం ఇప్పుడు మనకి వస్తుంది కాబట్టి డిసెంబర్ 31 లోపు నేను చెప్పిన ఈ 4 వస్తువులు నిర్లక్ష్యం చేయకుండా తీసేయండి. మరొక్కసారి చెప్తున్నాను, నిర్లక్ష్యం చేస్తే ఈ పాత సంవత్సరంలో అనుభవించినవి రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అనేది మీరు చివరి వరకు చూడండి, తెలుస్తుంది. మొదటిగా మనం ఇప్పుడు నేను చెప్పే వస్తువులు పూజా గది నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. అంటే ఈ యొక్క పూజా గదిలో మనం రోజు
నిత్యం దీపారాధన చేయాలి అనుకుంటాం. కొన్ని కారణాల వల్ల, పని ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల నిత్యం చేయలేకపోతాం. సరే, నిత్యం చేయలేకపోయినా కానీ కనీసం మనకి వారానికి 7 రోజులు ఉంటాయి. 7 రోజుల్లో మీరు వారంలో కనీసం 3 రోజులు దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. 3 రోజులు దాటి ఏ ఇంట్లో అయితే దీపారాధన చెయ్యరో ఆ ఇల్లు శ్మశానంతో సమానం. ఆ ఇంట్లో మీరు ఎంత ఇక కొట్టుకున్నా కానీ కలిసుబాటు అనేది ఉండదు, గుర్తుంచుకోండి. కాబట్టి ఇక పూజా గదిలో ఒక చిత్రపటమే ఉండాలి. ఏ దేవునికి సంబంధించిందైనా ఒక్కటే ఉండాలి. 1కి 2, 3 పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి ఎక్కించి పెట్టేసుకొని, లేదంటే కనుక కొన్ని క్రాక్స్ గాజులు, అంటే మనకి ఇప్పుడు ఫ్రేమ్ అనేది గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ అనేది కొంచెం క్రాక్ ఇచ్చినా కూడా అదే పెట్టుకోవడం. కొంతమంది ఏంటంటే గ్రీటింగ్ కార్డ్ లాగే ఉండి దేవుడి చిత్రపటాలు చినిగిపోయి ఉన్నా, నలిగిపోయి ఉన్నా కానీ వాటిని మళ్ళీ పూజా గదిలో చక్కగా పూజించి పెట్టుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక దేవుని చిత్రపటం 1 కంటే ఎక్కువ ఉండకూడదు. పగిలిన చిత్రపటాలు ఇంట్లో ఉండకూడదు. ఒకదాని మీద ఒకటి ఎక్కించి చిత్రపటాలు అనేవి పెట్టకూడదు. అంతేకాకుండా మీరు దీపారాధన చేసుకునే మట్టి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో, లేదంటే కనుక ఇత్తడివి కానీ వెండివి కానీ ఏవైతే ఉన్నాయో అవి క్రాకులు వచ్చినా, కొంచెం ఇరిగిపోయి ఉన్నా కానీ ఏముందిలే పనికొస్తున్నాయి కదా అని చెప్పి చేసేసుకుంటూ ఉంటారు. అటువంటివి ఉంటే వెంటనే తీసేయండి. ఒకవేళ వెండివి ఉంటే వాటిని మార్చుకొని కొత్తవి తెచ్చుకోండి. అంతేకాని పగిలిపోయినవి, వంకర పడ్డవి, సొట్టలు పడినవి ఇటువంటి వాటిలో దీపారాధన చేయకండి. దానివల్ల అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇక దేవుని మందిరం ప్రతి నెల అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు శుభ్రపరచుకోవాలి. ఇంట్లో పీరియడ్స్ వస్తే కనుక నెలసరి అయిపోయిన తర్వాత శుభ్రపరచుకోవాలి. దేవుని మందిరంలో బూజు వేలాడటం, లేదంటే కనుక నైవేద్యం పెట్టినప్పుడు ఆ నైవేద్యం తాలూకా మరకలు అనేవి కింద అంటుకొని ఉండటం, ఇలా దేవుడి గది ఓపెన్ చేయంగానే ఏదైనా బ్యాడ్ స్మెల్ రావడం, ఇటువంటివి చేయకూడదు. దేవుడి మందిరం ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండాలి. మంచి సువాసన పరిమళం అనేది ఉండాలి. దేవుని యొక్క చిత్రపటాలు శుభ్రంగా తుడిచి గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఏదైనా చినిగిపోయిన పుస్తకాలు ఉన్నా, లేదంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నా వాటిని తీసేసి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి మొదట దేవుని మందిరం అనేది నీట్గా పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్నవి ఎవరికన్నా లేని వాళ్ళకి ఇవ్వండి, లేదంటే కనుక మంచి నీటిలో పడవేయండి. ఇది మొదటిదనమాట. ఇక రెండవ పనికిరాని వస్తువుల విషయానికి వస్తే, ఈ యొక్క కుంభరాశి వారికి ఏంటి అంటే కనుక డబ్బు యొక్క విలువ బాగా తెలుసు, వస్తువుల యొక్క విలువ బాగా తెలుసు. మనం ఏదన్నా కొన్నాము అంటే కనుక అది ఎంత కష్టపడితే అది మన దగ్గరికి వస్తుంది అని చెప్పి ఒక వస్తువుకి రెస్పెక్ట్ అనేది ఇస్తారనమాట కుంభరాశి వారు. కాబట్టి ఏదన్నా కానీ తీసి పడేయటానికి ఆలోచిస్తారు. దానివల్ల ఇంట్లో స్టఫ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి, మనకి ఆన్లైన్లో ఆర్డర్ వచ్చిన అట్టపెట్టెలు కానివ్వండి, లేదంటే కనుక టీ తాగే పింగాణి కప్పులు కానివ్వండి, గాజు గ్లాసులు కానివ్వండి, లేదంటే కనుక అన్నం తినే పళ్ళాలు కొంచెం క్రాక్ వచ్చినా కానివ్వండి, లేదంటే కనుక గ్లాసులు పగిలిపోయిన ఉన్నా కానివ్వండి, లేదంటే కనుక మీ యొక్క స్టవ్ అనేది, ముఖ్యంగా గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, ఈ గ్యాస్ స్టవ్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. జిడ్డేసుకుపోయి మడ్డి పట్టుకుపోయి దానికల్లా చూస్తేనే అసహ్యం ఉండేటట్లుగా ఉంటే దాన్ని మార్చండి. మారిస్తే ఎంత, ఒక 1000 రూపాయలు, 1200 మనం కొత్తది కొనుక్కోవాలంటే. ఇక మరీ ఎక్కువ రేంజ్లో ఉంటాయి కానీ మినిమం స్టార్టింగ్ మనకి 1100, 1200 ఉంటుందన్నమాట. అలా తీసుకుంటే కానీ చండాలంగా దరిద్రంగా కనిపించేది మాత్రం అయితే తీసుకోవద్దు, అదైతే ఉంచుకోవద్దు. ఇక ముఖ్యంగా ఇందాక నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో గ్లాసులు, గిన్నెలు, చెంబులు, తెపాలాలు, పగిలిపోయినవి, ముఖ్యంగా వాడకుండా ఉన్నవి అన్నీ కూడా తీసి పడేసేయండి. ఎక్కువ స్టఫ్ అనేది పెట్టుకోవద్దు. ఇంట్లో ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉంచుకోండి. ఒకటి తీస్తే కింద 10 పడిపోతూ ఉంటాయి. కొంతమందికి వంటగదిలోకి వెళ్తే ఒకటి లాగితే 4-5 పళ్ళాలు కింద పడిపోతూ ఉంటాయి. అంతంత ఎక్కువ పెట్టుకోవద్దండి. అది కూడా మితిమించిన చాకిరి మనిషికి కలిగిస్తుంది. దానివల్ల మనసు ప్రశాంతత లేకుండా పోతుంది. అంతేకాకుండా వాటిని శుభ్రం చేయాలంటే కష్టమైపోవడం వల్ల, ఇల్లంతా కూడా ఎప్పుడు డస్టీగా ఉండటం వల్ల మనకి ఇంట్లోకి జైష్ట
అధిష్టాదేవి చాలా ఈజీగా వచ్చేస్తుంది, లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి ఈ యొక్క ఎక్స్ట్రా వస్తువులు, పగిలిన వస్తువులు తీసి పడేసేయండి. అద్దాలు కూడా ముఖ్యంగా పగిలిన అద్దాలు, పగిలిన గోడ గడియారాలు, ఆగిపోయిన గోడ గడియారాలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని కూడా వెంటనే తీసేయండి. గోడ గడియారాలలో బ్యాటరీలు అయిపోతే కొత్త బ్యాటరీలు తెచ్చి అవి తిరుగుతూనే ఉండాలి. అక్కడ సమయం ఆగిపోతే ఇక్కడ మీ సమయం నిలిచిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మూడవది, చనిపోయిన వారి యొక్క వస్తువులు. చాలామంది కూడా మనం ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు మనకి దూరం అయిపోతారు. ఇది సహజం. ఎందుకు అంటే కనుక పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదు. ప్రతిదీ కూడా కాలంతో పాటు జరిగిపోతుంది. మనం ఏది కూడా ఆపలేము. మనం నిమిత్త మాత్రులం అంతే. కాబట్టి చనిపోయిన వ్యక్తుల మీద ప్రేమ ఉంటుంది ఎవరికైనా, కానీ లేదు అని చెప్పి నేను చెప్పను. కానీ చనిపోయిన వారి యొక్క వస్తువులు ఇంట్లో ఉంటే పదే పదే అవి మనం చూస్తూ ఉన్నప్పుడు వారు గుర్తొస్తూ ఉంటారు. గుర్తొచ్చినప్పుడల్లా మానసికంగా మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము. అలా డిస్టర్బ్ అయినప్పుడు మనం చేసే పని మీద ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది. దానివల్ల అక్కడ పని నష్టపోతుంది. మీరు చేసే వృత్తి అనేది మీకు అంటే దండగ వస్తూ ఉంటుందన్నమాట, నష్టం ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క చనిపోయిన వస్తువులు అనేవి ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు అని చెప్పి మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు బంగారాలు అటువంటివి ఏమన్నా ఉంటే వాటిని మార్పించుకొని మీరు కొత్తగా మళ్ళీ చేయించుకోండి. వాటిని కరగ తీసేసి వేరుగా చేయించుకోండి. ఏదన్నా కానీ పాత సైకిళ్ళు కానీ పాత బండ్లు కానీ చనిపోయిన వారి గుర్తుగా ఉంచుకుంటాము అని చెప్పి అనుకోవద్దండి. వాటిని తీసేస్తేనే మీకు ఇంట్లో ఉండే దోషాలు అనేవి పోతాయి. వారి యొక్క అంటే వారి మీద ఉండే ప్రేమ, వారి యొక్క రూపం అనేది మనకు మనసులో మనం చనిపోయేంత వరకు ఉంటుంది. ఆ గౌరవం అనేది ఉంటుంది. కానీ వస్తువులు మాత్రం మీకు మంచి మాత్రం చెయ్యవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అవి ఉంటే తీసేయండి. ఇక తర్వాతది 4వ వస్తువు ఏంటి అంటే కనుక క్యాలెండర్లు. చాలామంది కూడా ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత కొత్త క్యాలెండర్లు తెచ్చుకుంటాము. కానీ ఇప్పుడు మనం పాత సంవత్సరందే ఉదాహరణకి మీకు చెప్తున్నా. చాలామంది ఇప్పుడు జనవరి వెళ్ళిన వెంటనే ఆ జనవరిది అలాగే ఉంచేస్తారు. దాన్ని తిప్పరు అనమాట. ఫిబ్రవరి నెల వచ్చిన తర్వాత ఆ జనవరిలోనే అలాగే ఉండిపోతారు. ఇక మార్చి, ఏప్రిల్ ఇట్లా నెల నెల తిప్పుతూ ఉండారు కదా క్యాలెండర్లు. ఆ పేజ్ అనేది తిప్పేసేయాలి కదా, తీసేయాలి కదా అయిపోయిన మంత్ని. అలా తీసేయకుండా అలా ఉంచేస్తూ ఉంటారు. అలా ఉంచకూడదు. క్యాలెండర్లు కూడా 1కి 10 ఇంటి నిండా ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్ ఇస్తారు, గోల్డ్ షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్ ఇస్తారు, ఫ్యాన్సీ షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్ ఇస్తారు. ఇలా ఇస్తున్నారు కదా అని చెప్పి ఇల్లంతా క్యాలెండర్లు తెచ్చుకొని తగిలించుకోకూడదు. ఎప్పుడైనా ఇంట్లో అవసరానికి తగ్గట్లుగా పండుగలు చూసుకునే విధంగా, తిథులు నక్షత్రాలు చూసుకునే విధంగా ఇలా మీకు అనుకూలమైన ఒక క్యాలెండర్ ఉంచుకోండి. మిగతా ఎవరికన్నా లేని వాళ్ళకి ఇచ్చేసేయండి. అంతేకాని ఇల్లంతా క్యాలెండర్లు అయితే తగిలించుకోకండి. ఎక్స్ట్రా ఉన్నాయి తీసి పడేసేయండి. తరువాత పిల్లల స్కూల్ బ్యాగ్స్ కూడా చినిగిపోయిన వాటిని అతుకు పెడుతూ ఉంటారు. చినిగిపోయిన బట్టలని వేసుకుంటూ ఉంటారు, వాటిని కుట్టుకొని వేసుకుంటూ ఉంటారు. చినిగిన బట్టలు కానీ, చినిగిపోయిన స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే చినిగిపోయిన బెడ్షీట్లు ఏముందిలే అని చెప్పి ఆ బెడ్షీట్స్ అంతే ఉంచుకుంటారు. ఇక దిండ్లు గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. తెల్ల దిండ్లు లోపల పైన ఉండే గలి బాగానే ఉంటుంది, కానీ లోపల ఉండే ఆ దిండు ఎంత దరిద్రమో తెలుసా అండి. అది ఆ దిండు మురికి పట్టిపోయి దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఒకటే దిండు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు మాకు దరిద్రస్తుంది, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని చెప్పి తల కొట్టుకుంటారు. మేము ఇంత మంచిగా ఉంటున్నా, ఇంత పూజలు చేస్తున్నా ఎందుకు వస్తుంది అంటే ఇవే కారణాలు. చినిగిపోయిన డోర్ కర్టన్స్, బట్టల దగ్గర అయితే కబోర్డుల్లో ఒక్కొక్కళ్ళు కూడా కుప్పలు కుప్పలు తోస్తారు. ఒక బన్నీ లాగితే 10 బన్నీలు కింద పడతాయి, ఒక ప్యాంట్ లాగితే 10 చీరలు కింద పడతాయి. అలా కాకుండా ప్రతిదీ కూడా నీట్గా, కొంచెం శక్తి కావాలి, కాదు అని చెప్పి చెప్పట్లేదు, కానీ నిదానంగానైనా కానీ అంతా కూడా ఎక్స్ట్రా ఉండే ఆ స్టఫ్ ఏదైతే ఉంటుందో మనకు అనవసరం, ఇది మనం వాడట్లేదంటే తీసేయండి, లేని వారికి ఇవ్వండి. బయట మనకి భిక్షాటకులు వస్తూ ఉంటారు, అటువంటి వారికి ఇచ్చేసేయండి. కానీ ఇంట్లో మనకు
పనికి రానిది ఏది కూడా ఉంచుకోవద్దు. ఒకవేళ దిండ్లు కూడా మామూలుగా అయితే సంవత్సరానికి మించి వాడకూడదండి. దానివల్ల కూడా మనకి చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. కాబట్టి మనం అయ్యే ఖర్చుల్లో అది కూడా కాకపోతే ఎక్కువ రేట్లో మంచి కాస్ట్లీ తీసుకోమని చెప్పట్ల. మన స్తోమత ఎంత అంతవరకే తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ తీసుకొని అవసరం లేదు. ముఖ్యంగా ఈ యొక్క 4 వస్తువులు అనేవి డిసెంబర్ 31 లోపు తీసివేసేయండి. ఈ కొత్త సంవత్సరం నుంచి మీ జీవితంలో ఈ మార్పులు కనుక మీరు చేసుకున్నట్లయితే మీ జీవితం నిజంగా మీరు ఏదైతే 2025 సంవత్సరంలో అనుభవించిన బాధలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీరు ఏ పని చేసినా కూడా బాగా కలుసుబాటుతనం అనేది వస్తుంది. ముఖ్యంగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. మానసిక ఒత్తిడి పోతుంది. అతిగా ఆలోచించకండి దేని గురించి కూడా. అతి ఆలోచన కూడా మీకు మీరుగా తీసివేయాల్సిన వస్తువు అది. ముఖ్యంగా మెయిన్ వస్తువు అదే అనమాట. ఈ అతి ఆలోచన తీసేయండి. మీకు ఎవరైతే ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉన్నారో వారు మీకు అంత ఎఫర్ట్స్ ఇవ్వనప్పుడు వదిలిపడేసేయండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఇలా ఉంటే మీరు పట్టిందల్లా కూడా బంగారమే ఈ కొత్త సంవత్సరం. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కానీ లేదా శ్రీ లక్ష్మీ దేవ్యాయ నమః అని కానీ కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.